బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఒక దేవుడు నిజంగా భూమి మీద మానవుడిగా వచ్చి జీవిస్తే ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో ఆ క్వాలిటీ 100% యేసు ప్రభువులో నాకు కనబడింది. అప్పు తీరిందా, రోగం తగ్గిందా, అనుకున్నది జరిగిందా, జరగలేదా, ఈ చెత్త కాదు. అర్థమైందా? యేసు ప్రభువులో దేవుని యొక్క పరిపూర్ణత కనపడింది. ఏం కనపడింది? రైట్, అడిగారా? మీరు అడిగినట్టే తీసుకుంటా, చెబుతా నేను. ఒక దేవుని యొక్క ఒక దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందో యేసులో కనపడింది. ఒక దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందో, దేవుని నీతి అనేది ఎలా ఉంటుందో అది క్రీస్తులో కనపడింది. ఈజీగా చెప్తా. దేవుడు అనేవాడు ఇటు ప్రేమ కలిగిన వాడై ఉండాలి, అటు న్యాయమును గౌరవించేవాడై ఉండాలి. యేసుక్రీస్తులో న్యాయము, ప్రేమ రెండు సరిగ్గా నెరవేర్చబట్టం నేను చూశా. చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది. దీనికి చదువుకున్న పండితులకి అర్థమైద్ది అనుకోవద్దు, చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది. మనం పాపాత్ములం. మన పాపములకు న్యాయం ప్రకారం మనకు రావాల్సిన శిక్ష నరక శిక్ష. పాపానికి జీతం మరణం, నరకం. ఈ పాపాత్ములకు తీర్పు ఉందని, నరకం ఉందని మిగిలిన మతాలు కూడా చెప్పినాయి. హైందవ సాహిత్యం, గరుడ పురాణం నరకం ఉన్నదని, నరకములో ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో బొమ్మలతో సహా వేసి ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉంటే గరుడ పురాణం తెచ్చుకొని చదువుకోవచ్చు. మానవుడు చచ్చిన తర్వాత వాడి యొక్క పాపక్రియలను బట్టి నరకమునకు ఈడ్వబడి వాడు ఎన్ని రకాల యాతనలు పొందుతాడో. వింటున్నావా? చేసిన పాపాలకు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క విధమైన శిక్ష. అవి ఎన్ని రకాల శిక్షలు ఉంటాయో, ఎంత టార్చర్ ఉంటుందో గరుడ పురాణంలో చెప్పాడు. తర్వాత ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథములో కూడా అల్లాహు మార్గాన్ని తిరస్కరించిన వాళ్ళు, అల్లాహ్ మార్గాన్ని వదిలేసిన వాళ్ళు ఘోర నరకమునకు పంపబడతారు అని రాస్తుంది. అంటే అందులో కూడా నరకం ఉంది అని చెప్పాడు. బైబిల్లో కూడా పాపికి నరకము. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడింది, అటు తరువాత తీర్పు జరుగును. ఓకేనా? హెబ్రీ పత్రిక 9:27 రెఫరెన్స్. అలాగే